రే సోదరా జాగ్రత్త. దావీదు యుద్ధం చేస్తూ ఎక్కడ దేవుడితోనే ఉన్నాను కనుక సింహం నోట్లోంచి నా గురిని విడిపించాను, దేవుడు చేశాడు కనుక ఇవాళ ఫిలిష్తీయుని కూడా జయించగలను. జయించడా? ఆడంబరాలు, రాజుగారి వస్త్రాలు, ఆయుధాలను ధరించి నాకు ఇవన్నీ వద్దన్నాడు. ఆడంబరాలతో ఏ మనుషుడు క్రైస్తవ జీవితం జీవించలేడు. మనుషుల దగ్గర మెప్పుకునేవాడు ఎవడు దేవుని పక్షం యుద్ధం చేయలేడు. దేవుని కొరకు తాను త్యాగంగా అప్పగించుకున్నవాడే దేవుడు అతని పైకి లేవనెత్తాడు. దావీదు ఫిలిష్తీయుని చంపాడు. ఏం పెట్టి చంపాడు? దేంతో చంపాడు? వరుసలు తిన్నా. చదువుకో, బైబిల్ తీసి చదువుకున్న తర్వాత ఇప్పుడొద్దు. ఏం చంపాడు తెలిసిన? శత్రువు మీద నిలబడి శత్రువు కట్టుకొని తీసుకుని వాడిని నరికాడు. అవునా కదా? శత్రువు కట్టుకోలేకొని శత్రువు అంటే శత్రువు మీద నిన్ను బలవంతుడిగా చేస్తాడు. ఏ శత్రువుని నిలవలేడు, గుర్తుపెట్టుకో. ఏ సాతాను నిన్ను శోధించలేడు, గురుగులు నీలో చాలలేడు. కనుక పాట పాడుకుంటాం కాదు, మేల్కో, కళ్ళు తెరువు. ఈ చివరి దినాల్లో ఎంతమంది నేను దేవుని ఎదుగు నడిపిస్తాను, ఎంత డబ్బు సంపాదిస్తాను, ఎన్ని ఇళ్ళు కడతాను, అది కాదు కావాల్సింది. ఎంతమందిని దేవుని కొరకు సంపాదిస్తాను, ఎన్ని ఆత్మలు దేవుని ఎదుగు నడిపిస్తాను. ప్రభా, ఇదిగో నువ్వు నాకు అప్పగించిన వారు చెప్పగలవా రేపు దేవునితో నేను ఆశ్రయిస్తానికి వచ్చి దేవుడు దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడన్నాడు. దీర్ఘాయుష్మంతుడి అతనికి మరణం లేదు. పేసోలరా, మరణం ఉందా? మరణం లేదు. అతను దేవునితో ఉంటాడు. కానీ నువ్వు చచ్చిపోతావా? చచ్చిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చనిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చచ్చిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు చెప్పాలి. సరే, మేము వేసిన వెడ్డింగ్ కార్డు ఇంకా ప్రింట్ అయ్యి బయటికి రాదు, వచ్చినప్పుడు చూపిస్తాను నేను మీకు. ఏ మనుషుడు చనిపోవటానికి క్రేయస్సుతో ఉన్నవాడు చనిపోడు. కనుక నేను పేర్లు రాస్తూ నా పేరు ప్రక్కన మా ప్రసన్న పేరు రాస్తాడు. ఆ ఫ్రెండ్ ప్రసాద్ అన్నాడు, లేటర్ రాయాలి కదండి ఇక్కడ. లేట్ అయిందా? మా అమ్మ చచ్చిపోలేదు అన్నాడు. మా అమ్మ చచ్చిపోలేదు. ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అడ్రస్ మనం నేను కూడా వెళ్తాను అక్కడికి. మేము చచ్చిపోము. దీర్ఘాయుష్మంతులు మనం గుర్తుపెట్టుకొని మనం చనిపోము. మరణం మన మీద ఏమలేదు. మన కొరకు మన ప్రభు మరణించినాడు, తిరిగి లేస్తే నిన్ను లేపినాడు. దావీదు రాజు కావాలి, కానీ ఇక్కడ శత్రువు తరుముతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని చేత అభిషేకింపబడి దారి తొలగినతనే తరుముతూ ఉన్నాడు. కానీ దావీదు నేర్చుకుంది ఒకటి, దేవుడు నన్ను ప్రేమించినాడు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. నన్ను తరిమే వారిని నేను ప్రేమించాలి, నన్ను తరిమే వారి కొరకు నేను ప్రార్థించాలి. దావీదుకి చేతికి సౌలుని అప్పగించాడు. ప్రక్కన వాళ్ళు చంపుతా ఉన్నారు, వద్దు. అభిషేకింపబడినవాడు చంపకూడదు. దేవుని స్వరూపంలో నిన్ను నీతో పాటు అనేకులు సృష్టించాడు. ఎవరిని నువ్వు మాటల ద్వారా